రాయుడు ఏంటిది? దీన్ని తీసుకొచ్చావేంటి రాయుడు? నీకోసం మేమంతా ఎదురు చూస్తుంటే నువ్వు ఈ దరిద్రాన్ని వెంట పెట్టుకొచ్చావేంటి? అంటే వీళ్ళంతా రాయుడు గారి కుటుంబమా? ఒక్క రాయుడు గారు తప్ప మిగిలిన అందరూ నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళే. నిన్నే రాయుడు, మాట్లాడవేంటి? బావా ఒక్క నిమిషం చూస్తావేంటమ్మాయి? వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. అరే వెళ్ళమ్మాయి. హిప్. అదేంట్రాయుడు, మీ అక్కకి ఇష్టం లేని పని చేసి మీ అక్క మాటే కాదనే స్థాయికి వచ్చేసావా? అంటే మీ అక్క మీద ప్రేమ తగ్గిపోయిందా? మీ అక్క అంటే నీకు విలువ లేదా? మైనావతి చూసావా, రాయుడు మారిపోయాడు. ఆపండి. నా తమ్ముడి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడొద్దు. రాయుడు, మనం పారేసే ఎంగిలి మెతుకులు తినే వాళ్ళని నీ పక్కన కూర్చోబెట్టుకుంటావా? అసలు వాళ్ళంటేనే నాకు పడదని నీకు తెలుసు కదా, మరి తెలిసి కూడా దాన్ని ఎందుకు తీసుకొచ్చావు? నిన్ను బాధ పెట్టాలనైతే కాదక్కా. నిజానికి తనని తీసుకొచ్చే ఉద్దేశం కూడా నాకు లేదు. కాకపోతే తను ఇక్కడికి వస్తున్నప్పుడు కొంతమంది వెధవలు తనపై దాడి చేశారు. తన ప్రాణాలు కూడా తీయాలని చూశారు. నా కళ్ల ముందే జరుగుతున్న ఘోరాన్ని చూడలేక నేనే ఆ అమ్మాయిని కాపాడాల్సొచ్చింది. వీడి వల్లే ఆ పిల్ల బతికి బయటపడిందన్నమాట. అమ్మో, నా పేరు బయటికి రాలేదు. అసలు దాన్ని కాపాడాల్సిన అవసరం నీకేంటి? వాళ్ళు ఎలాంటి వాళ్ళో, వాళ్ళ మనస్తత్వాలు ఎలాంటివో నీకు తెలీదా? పరిస్థితిని అడ్డు పెట్టుకుని తర్వాత వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, మనల్ని వేధిస్తారు. అందుకే వాళ్ళ నీడ కూడా మనపై పడ్డానికి వీల్లేదని చెప్పాను. అయినా నువ్వెందుకు వినడం లేదు? అదే నాకు అర్థం కావట్లేదు మైనావతి. నన్ను క్షమించక్క. నేను ఆ అమ్మాయిని అక్కడే వదిలేసొస్తే మళ్ళీ తన ప్రాణాలకి ఏదైనా ప్రమాదం జరగొచ్చనే ఉద్దేశంతోనే నేనిక్కడికి తీసుకొచ్చాను తప్ప తెలిసి నీ మనసుని నొప్పించాలని కాదు. అయినా ఇక దాని గురించి వదిలేయక్క. నేను వచ్చేసాను కదా, ప్రశాంతంగా ఉండు. నమస్తే రాయుడు గారు. నమస్తే ప్రిన్సిపల్ గారు. మేడం, కలెక్టర్ గారు బయలుదేరారు. రండి, మనం ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. నాన్న, నువ్వు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి నాన్న? నేను కూడా రౌడీ వెదల్ని ఇదే అడుగుదాం అనుకున్నానమ్మా. నువ్వు ఏదో ఒకటి చేసి దాన్ని ఇక్కడికి రాకుండా చేస్తావని హ్యాపీగా ఫీల్ అయ్యాం. నీకేం చేత కదని అర్థమైంది. అదే వద్దనేది. ఇందాక రాయుడే ఉన్నాడు, విన్నావు కదా? దాన్ని రౌడీలు అడ్డగించపోతుంటే కాపాడాను అన్నాడు. అంటే నా ప్రయత్నం నేను బాగానే చేశాను. ఈ మధ్యలో రాయుడు అడ్డు రావడంతోనే ప్లాను బెడిసికొట్టింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మీకెందుకమ్మా శ్రమ? నేనున్నాక దాన్ని నేను చూసుకుంటాను. మీరు హ్యాపీగా పార్టిసిపేట్ చేయండి. అది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండకూడదు. అవును మావయ్య. ఇక మీద ఇది మీ సమస్య కాదు, నా సమస్య. నేను చూసుకుంటాను కదా. పదండి పదండి పదండి. ఏవయ్యా, చెప్తా విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ధరణికి నిజం చెప్పుంటే తను మొదట్లో ఆవేశపడినా తర్వాత మనం పడే బాధని అర్థం చేసుకొని ఆగేది. కానీ ప్రమాదం పేరుతో నా నోరు కట్టేశావు.
ఇప్పుడు మనం ఉన్నా తనని కాపాడుకోలేని పరిస్థితి. తననికేమైనైతే నేను ఇలా తట్టుకోగలయ్యా. నువ్వే కాదే, నేను కూడా తట్టుకోలేను. మనం తనకి కన్నవాళ్ళం కాకపోయినా తను మన కోసం తన ప్రాణాలు కూడా ఇచ్చేస్తుంది. అట్లాంటి నా చిట్టి తల్లి ప్రమాదంలో ఉంటే నేనేం చేయలేకపోతున్నానే. భగవంతుడా, మా ధరణి ఎక్కడున్నావు తల్లి? డియర్ స్టూడెంట్స్, మన చీఫ్ గెస్ట్ మైనావతి గారు వచ్చారు. సో మీ టీం అందరూ కలిసి మేడంని పరిచయం చేసుకోండి. మేడం, ఈరోజు కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్న టీంలు ఇవే మేడం. రండి, పరిచయం చేస్తాను. రండి మేడం. నమస్తే మ్యామ్, మేము ఓల్డ్ సాంగ్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, మేమిద్దరం ఈరోజు దాండియా డ్రమ్స్ కొడుతున్నాం. అవునా? ఆల్ ది బెస్ట్. ఇవి నన్ను చూసి ఏమంటుందో ఏంటో భగవంతుడా, నువ్వే కాపాడాలి. మామ్, నేను సంజన కలిసి క్లాసికల్ వెస్ట్రన్ మిక్స్ చేసి పెర్ఫామ్ చేస్తున్నాం. సో నైస్. ఆల్ ది బెస్ట్. ఆగండి మేడం, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పండి మేడం, ఎందుకంటే ఈరోజు పోటీలో మేమే గెలుస్తాం. కంగ్రాచులేషన్స్.